గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ గాయకులు వి రామకృష్ణ గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు వచ్చి విశ్వమరాజు రామకృష్ణ దాసు. 1947లో జన్మించారండి. 2015లో మరణించారు. 1970లో బాగా పేరొందిన నేపథ్య గాయకుల్లో ఈయన ఒకరు. 20 ఏళ్ల సినీ జీవితంలో 200 సినిమాలకు గాను 5,000 పైగా పాటలు పాడారు. ఈయన పాడిన సినిమాలు వచ్చి తాతా మనవడు, భక్త తుకారం, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, ముత్యాల ముగ్గు, అందాల రాముడు, భక్త కన్నప్ప, దానవీర సూరకన్న, మహాకవి క్షేత్రయ్య, అమరదీపం, శ్రీ మధ్విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, బలిపీఠం, గుణవంతుడు, కరుణామయుడు మొదలైనవి. అక్కినేని నాగేశ్వరరావు గారికి, నందమూరి తారక రామారావు గారికి, శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి వంటి పెద్ద పెద్ద నటీనటులకు పాడారు. కేవి మహదేవన్, పెండ్యాల వంటి పెద్ద సంగీత దర్శకుల దగ్గర కూడా పనిచేశారు. విజయనగరంలో రంగసాయి, రత్నమ్మ అనే దంపతులకు జన్మించారండి. ప్రముఖ తెలుగు సినీ నేపథ్య గాయకులు. అపర ఘంటసాలగా పేరొందిన రామకృష్ణ గారు తొలుత చెన్నైలో స్థిరపడిన తర్వాత తెలుగు చిత్రసీమ హైదరాబాద్కు తరలటంతో వారితో పాటు తాను కూడా హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు. ఆయన పాడిన భక్తి గీతాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా ప్రేక్షకాదరణ పొందినాయి. తన సుమధుర గానంతో ప్రేక్షకుల మధ్యలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. అమర గాయకుడు ఘంటసాల గారి స్ఫూర్తితో సినీ రంగం ప్రవేశం చేసి సుమారు 200 సినిమాలకు గాను 5,000కు పైగా పాటలు పాడారు. గాయని పి. సుశీల గారు రామకృష్ణ గారికి మేనత్త అవుతారు. నేదనూరి కృష్ణమూర్తి గారు దగ్గర సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆకాశవాణి విజయవాడలో యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలిత గీతాలు పాడటం ప్రారంభించారు. 1977లో ఆంధ్రప్రదేశ్లో అంతటా ప్రదర్శనలు ఇచ్చారు. దూరదర్శన్లో కూడా పాటలు పాడి పేరు మోసిన గాయని జ్యోతి ఖన్నాను, ఆవిడని జ్యోతిర్మయి కూడా అంటారండి, ఆవిడని మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి గాను ఒక కుమారుడు, కుమార్తె. కుమారుడు వచ్చి సాయి కిరణ్, కూడా మంచి గాయకుడు, నటుడు. 2001లో వచ్చిన నువ్వే కావాల సినిమాలో మంచి పేరు తెచ్చుకున్న యువ నటుడు సాయి కిరణ్ వీరి అబ్బాయే. కూతురు లేఖ కూడా సినీ రంగంలోకి అవకాశాలు వచ్చాయి. తను కూడా మంచి గాయని. ఈయన పాడే పద్యాలు వింటే ఘంటసాల గారే పాడారేమో అనుకుంటాం, అంతగా ఘంటసాల గారి గొంతులానే ఉంటుంది. క్యాన్సర్ వ్యాధితో 2015లో జూలై 16న జూబ్లీహిల్స్లోని తన సొంత గృహంలో తుదిశ్వాస విడిచారు. ఈయన పాడిన పాటలు వచ్చి విచిత్ర బంధంలో వయసే ఒక పూల తోట, వలపే ఒక పూల బాట అనే పాట. తాత మనవళ్ళలో అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అదొక పాట. శారదలో వచ్చి శారదా నన్ను చేరదా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా అనే పాట. అల్లూరి సీతారామరాజులో వచ్చి ఘంటసాల గారితో కలిసి పాడారండి. తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా అనే పాట. ముత్యాల ముగ్గులో వచ్చి ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు అనే పాట. అమరదీపంలో వచ్చి నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది అనే పాట. దానవీర సూరకన్నలో పద్యాలు కూడా పాడారు. భక్త తుకారంలో కూడా పద్యాలు పాడారు. కృష్ణవేణి సినిమాలో వచ్చి కృష్ణవేణి తెలుగింటి వీరబోణి కృష్ణవేణి మా ఇంటి అలివేణి. మళ్ళీ భక్త కన్నప్పలో కూడా పాటలు పాడారండి కృష్ణరాజు గారికి, అన్ని సూపర్ హిట్స్. దాంట్లో ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా అనే పాటలు పాడారు. ఈయన ఘంటసాల గారు చివరిలో ఆయనకు ఆరోగ్యం బాగోక ఆయనకు వచ్చిన అవకాశాలన్నీ వి రామకృష్ణ గారికి అప్పచెప్పేవాళ్ళంట. చాలా వరకు ఘంటసాల గారితోనూ బాలసుబ్రహ్మణ్యం గారితోనూ అందరితో కలిసి పాటలు పాడారండి. సెకండ్ హీరోస్కి ఈయన ఎక్కువ పాడారు. పాత సినిమాల్లో శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి బాగా సూట్ అయ్యేది ఈయన గొంతు, ఈయన పాడేవాళ్ళు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.
95% మంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారండి. ఓన్లీ 5%ఏ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు పాత సినిమాలు చూడండి. వీరి పాటల కోసం నేను అందరి గాయకులది వీడియోలు పెడుతున్నాను. వీళ్ళ పాటలన్నీ మీరు దాంట్లో యూట్యూబ్లో వినాలనుకుంటే యూట్యూబ్లో వినొచ్చు. సాంగ్స్ చాలా బాగుంటాయి పాత సినిమా పాటలన్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.